నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నిన్న అందరూ బిజీగా ఉండి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోనూ పవన్ కళ్యాణ్ ఎంట్రీతోనూ బిజీగా ఉన్నారు. కానీ సందట్లో సడేమియాలాగా జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. పెద్దగా రాష్ట్రంలో ఎవరు పట్టించుకోలేదు, కానీ నాకు పట్టించుకోవాలనిపించింది. నువ్వు రైతులకు ఏం కావాలో అది చేస్తావా జగన్? నువ్వు చెప్తున్నావా ఈ మాట? రాజధాని అనేది ఏంటో అసలు చంద్రబాబు నాయుడుకి అర్థం కావట్లేదా? నీకు అర్థమైందా అపర మేధావి? అసలు రాజధాని అంటే ఏంటో నీ దృష్టిలో? అలా బైపాస్ పక్కన, నేషనల్ హైవే పక్కన అటు ఇటు 2 బిల్డింగులు కట్టుకుంటూ అడపా తడప జమోరే తాడేపల్లి కొంపలో కూర్చుంటే వీళ్ళందరూ దగ్గర నుంచి ఇలా ఊరికే అలా ప్రయాణిస్తూ చూసుకుంటే ఇది మా రాజధాని అని చెప్పుకుంటా పోవటానికి నువ్వు చేసిన ఏదో డ్రామా ఇది. నిజం. నిన్న ఉండవల్లి రైతులు అని చెప్పి రైతుల ముసుగులో కొంతమందిని తీసుకొచ్చి పెద్ద డ్రామా నడిపాడు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి వైకాపా ప్రభుత్వ కార్యాలయం అంట. ఆ తాడేపల్లి కొంప కదా, ఓకే. అక్కడ డ్రామా నడిపాడు. డ్రామా నడిపి అక్కడ ఏమండి ఇప్పుడు 30,000 మంది, లిటరలీ 30,000 ఎకరాలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏం అడగకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం త్యాగం చేశారు. ఆ 30,000 ఎకరాలకి విలువ లేదు. 30,000 ప్రాణాలు తీయటం ఎలాగో నీకు తెలుసు. లిక్కర్ కుంభకోణంలో బోట్ ఆర్ నాట్ సేమ్. నిన్నెవరూ నమ్మరు. ఆ 30,000 ఈ 30,000 బోత్ ఆర్ నాట్ సేమ్. యువర్ గొడ్డల్ పార్టీ, అది అభివృద్ధి పార్టీ. ఇక్కడ క్లియర్గా అందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి నిన్న డ్రామా కంపెనీలు అంటే వాళ్ళ దాంట్లోనే సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం వాళ్ళ భూముల్ని లాక్కుంటుంది, దున్నేస్తుంది, తొక్కేస్తుంది అని చెప్పి మాట్లాడాడు. నాకు అర్థం కాదు. డెవలప్మెంట్ జోన్లో కొంతమంది కొన్ని పొలాలు ఖచ్చితంగా ఫోర్స్ఫుల్గా తీసుకుంటారు. ఎందుకంటే మేము అంటే అక్కడ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ రాజధాని ఇతను చెప్పుకున్నట్టు కట్టుకుంటా పోవాలా? మావిగానే ఆప్షనా? ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది ఉండదంట. ఎన్నేళ్ళైనా ఉండదంట. గడిచిన 5 ఏళ్లలో నువ్వు పీకిందేం లేదు. రైతులకి నువ్వు పెద్ద మద్దతుదారు అని చెప్తున్నావు. మహిళలకి కడుపులో బూట్కాళ్లతో తన్నిచ్చావు. లాగి ఈడి చౌతలు పడేయించారు. పెయిడ్ ఆర్టిస్టు, డ్రామా ఆర్టిస్టులు అన్నారు. వీళ్ళు రైతులా ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నారని చెప్పావు. మామూలుగా సవ్యమైన బట్టలు వేసుకున్నా కూడా రైతు వేసుకోకూడదు అనే దృష్టిలో వీళ్ళ ప్రభుత్వం నడిచేది. ఆళ్ల మధ్యలో తిరగడానికి నువ్వు భయపడి పరదాలు కట్టుకుని తిరిగిన ఒక పిరికి పందవి. లిటరలీ పిరికోడివి నువ్వు. వాళ్ళు ఎక్కడ కొడతారో అని డ్రోన్లు ఎగరించావు, ఇంటిపైన కవాతులు కొట్టించావు. నువ్వా మాట్లాడతావు? ఏం మాట్లాడాడో ఒక్కసారి విందామండి. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం ముందే చెప్పి మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పి పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి యాక్సెప్ట్ చేస్తే తప్ప నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాడు. ఇక్కడ పోర్ట్ లేదు. ఇటు ఉంది కదా నేను సీ పోర్ట్ అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. నీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్ అక్కడే కలుస్తున్నాయి. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్ని అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు. నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంట. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డు 53 కోట్లు అంట. ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదాని కోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తావు. ఈ కారిడార్ ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు. ఆ కారిడార్ ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తాం. మనం చెప్పేది మోస్ట్ ప్రాక్టికల్. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. దాని గురించి సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. మీకు అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాల్తా పుచ్చుకొని మీకు సపోర్ట్ గా కూడా నిలబడతారు. పిచ్చెక్కిస్తాడండి. ఇంకొద్దిసేపు ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండాలని భయం వస్తుంది ప్రతి ఒక్కరికి. నువ్వు జగన్ పారిపోవడం ఖాయం ప్రతి ఒక్కళ్ళు. అరే స్వామి, నీకు అర్థమవుతుందా? నిన్ను తీసి ఓడదీపిన నాగల దుంపలాగా కూర్చోబెట్టారు. అక్కడ 11 స్థానాలు వచ్చినాయి. నీ బోర్డు కాన్సెప్ట్లో 3 ముక్కలు అటు ఆడేసిపోయావు. అవన్నీ ఎందుకు చెప్పావు మరి? అవన్నీ ఎందుకు చెప్పావు? విశాఖపట్నం రేపే 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 ఏదో పురుట్నెప్పులు పడుతున్న బాలికలాగా రేపే వెళ్ళిపోతా విశాఖపట్నం అని చెప్పావు. ఎక్కడ వెళ్ళావు మరి? అప్పుడెందుకు చెప్పలేదు ఈ మావిగన్ బోర్డు కాన్సెప్ట్? ఎందుకు చెప్పలా? 3 రాజధానులను ఎందుకు వాగావు ఆ రోజు? అసలు దాని ముందు నువ్వు 30,000 ఎకరాలు ఇస్తే ఒప్పుకుంటాను రాజధానికి అని ఎలా చెప్పావు ఆ రోజు? తర్వాత దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి రాజధాని ఉంటుంది అని చెప్పి ఈ కారు కోతలు ఎందుకు కూర్చారు? ఆడుకుంటున్నావా జగన్ నువ్వు? హైవేకి ఇటు అటు కట్టుకుంటూ వెళ్తావా? ఇదేమన్నా నీ ప్యాలెస్ అనుకుంటున్నావా? 2 ఎయిర్పోర్ట్లు ఎందుక? గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ చేస్తారు?
నువ్వు చెప్పేటప్పుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని డెవలప్ చేయాలంటే అసలు సెంట్ భూమి ఇస్తారు ఎవరన్నా? గవర్నమెంట్ స్థలం ఉందా? అసలు నువ్వు వెళ్ళిన తర్వాత కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగి అందరు చస్తుంటే వారం వారం నీ రుబాబేంటి? అసలు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, అందరికీ అర్థమవుతుంది. ఒక్క రైతు తరఫున అసలు అమరావతిలో భూములన్నీ సెంటు స్థలాల కింద పంచిపెట్టావు, అంత కక్ష నీకు. అమరావతి ప్రాంతంలో పట్టాల పంపిణీకి సిద్ధమైంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పేదలకు ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పట్టాలు పంపిణీ చేయనున్నారు. నీ పక్కన నిన్న విగ్గుకో రంగు వేసుకున్నావు, ఏదో హెయిర్ కలర్ వేసుకుని వాళ్ళనే నీ వంశీ వచ్చాడు. ఎలా దోచాడు? నీ చుట్టుపక్కలంతా ఎలా దోచారు? 22A కింద డిస్ప్యూటెడ్ ల్యాండ్ కింద పెట్టి ఎలా దోచావు? నువ్వు దశ మారుస్తావా ఆంధ్రప్రదేశ్కి? వచ్చే 30 ఏళ్ళైనా రాజధాని ఉంటుందా? నువ్వు కూర్చో, మేకేసి కూర్చో నీ కుర్చీకి, కదిలేమంటే ఊరుకునేది లేదు. నువ్వు ఇక్కడ కల్వకోట్ల కవిత అందరూ చేరి ఒక్కొక్కరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు రాజధాని చూసుకోండి ముందని. మేకేసి కూర్చో, నువ్వు చూపిస్తారు నీకు రాజధాని అంటే ఏంటో. ప్రాబ్లం ఏంటంటేనండి, వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెవలప్మెంట్లో ముందుకెళ్తున్నారు. అమరావతి రాజధాని ఎక్కడైతే మన కోర్ట్స్ ఉంటాయో, ఎక్కడైతే ఒక చోట సిటీ డెవలప్ అవ్వాలి. సిటీ డెవలప్ అయితే అందరూ అక్కడికక్కడ పని చేసుకుంటారు. ఇక్కడి నుంచి తీసుకున్నట్టే పోవాలంటే ఎక్కడికో. ఇప్పుడు నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, మచిలీపట్నం కింద మా గన్నవరమే వచ్చింది అంటే ఫైల్ మూవ్ అవ్వాలంటే మచిలీపట్నం దాకా పోవాలి. ఎలా కుదురుద్దండి ఇదంతా? ఎలా కుదురుతుంది? ఫీజిబుల్ ఫ్యాక్టర్స్ అయినా అలాంటి ఒక చిన్న కాన్స్టిట్యుయెన్సీకి ఇంత ప్రాబ్లం ఉంటే రాష్ట్ర రాజధాని అంట అలా హైవే పక్కన వేసుకుంటూ పోవాలంట 110 కిలోమీటర్లు. ఎందుకంటే ఇతనికి ఒక పిచ్చి థాట్ వచ్చింది, మావిగనంట. పిచ్చి థాట్. ఆ పిచ్చి థాట్ని రుద్దాలని చెప్పి మావిగనే భవిష్యత్ అంట. నీకు ఐడియాస్ జనరేట్ అవ్వవు. అడపా తడపా ఏదో భూమిలోంచి వచ్చిన ఐడియా గొప్ప ఐడియా అనుకుంటావు. హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కడతాం. నీకు అలా స్పార్కిల్ టింగ్ అని ఎలగగానే నువ్వు పెద్ద ఐక్యూ లెవెల్లో 100, 110, 180 ఉన్న ఐన్స్టీన్ లాగా ఫీల్ అయిపోయి నువ్వు కూర్చొని అర్జెంట్గా మావిగాని అంటావు. అసలు మావిగాని ఏంటని నవ్వుతుంటే జనాలందరూ లేదు మావిగానే భవిష్యత్ అంట. నీ ఐడియాలు పనికిరావు జగన్. ఐ రియలీ డోంట్ నో. నీ ఐక్యూ టెస్ట్ చేయించాలి అసలు నిజంగా. ప్రతి హ్యూమన్కి అవసరమే, జగన్మోహన్ రెడ్డికి మరీ అవసరం. నువ్వు ఇలాంటి ఆణిముత్యాలు జల్లేసి వెళ్ళిపోతే కనుక పిచ్చి పిచ్చిగా అయిపోద్ది. వీళ్ళందరూ కూర్చొని ఇప్పుడు టార్గెటెడ్గా కొడుతున్నారండి. ఏం లేదండి, వాళ్ళ టార్గెట్లో పాయింట్స్ కూడా ఉండవు. మెగా డిఎస్సి పాయింట్లెస్, మావిగన్ బోడి ప్రతిపాదన, దాని తర్వాత ఇంకా కూర్చుని వీళ్ళందరూ వెన్నుపోటుకు 2 ఏళ్ళు. ఇప్పుడు ఈ రోజు 3వ తారీఖు, రేపటి నుంచి తయారవుతారు సంతంత రోడ్ల మీద. ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేది ఉండకూడదు, అమరావతి రైతులు హ్యాపీగా ఉండకూడదు. నన్ను వ్యతిరేకించి మీరు శిబిరాలు పెట్టారు కదా, మీ తాట తీస్తా అన్న రీతిలో వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్, జాగ్రత్త. ఎవరన్నా మళ్ళీ ఈ ముసుగులో ఉన్న జగన్మోహన్ రెడ్డిని చూసి రైతులకు నేను పక్షపాతాన్ని నమ్మితే గనక మీకంటే మోసపోయే వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. అతని బినామీ కింద కేఎన్ఆర్, అతను లిటరలీ ఆ పిఏనే మింగిన దోపిడి చూస్తే జగన్మోహన్ రెడ్డి. ఇంకా నీ గురించి చెప్పాలంటే నాకు చేతులు సరిపో, కళ్ళు సరిపో, నోరు సరిపోదు, ఎన్ని రకాలుగా తిప్పి చెప్పినా సరిపోదు. ఎందుకంటే నీ గురించి ఇంకేం బయటకు రాలా. కానీ 365 కోట్లు ఇదివరకు కడపలో నువ్వు ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడే చూసిన తర్వాత ఈడీ వాళ్ళు చెప్పారు మీ ఫాదర్ టెన్యూర్లో ఓం నమః స్వాహ చేసిన డబ్బులే ఇవని. అటాచ్డ్ ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇతని పైన కేసులు ఉంటాయి, అయినా కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు చూడండి. అది మన గొప్పతనం. అనుభవించండి. ఈ వారం వారం వచ్చి ఈ సంత ఉంటానే ఉంటుంది మీకు. సో జగన్మోహన్ రెడ్డి హైవే పక్కన చెప్పే మావిగను అక్కడ కూర్చున్న రైతుల మీటింగ్ నిజమైందేనా? జగన్మోహన్ రెడ్డి ప్రాపర్గా ఆలోచించి మావిగన్ కాన్సెప్ట్ ఇచ్చాడా, లేకపోతే ఏది పడితే అది చెప్పచ్చు ఆంధ్ర ప్రజలు కానీ వాగుడు వాగి వెళ్ళిపోయాడా? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.